ఈరోజు మనం అమ్మాయిల్లో ఎగ్ రిజర్వ్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ హార్మోన్ గురించి తెలుసుకుందాం. ఈ హార్మోన్ పేరు AMH అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ హార్మోన్ వచ్చేసి ఓవరీస్లో ఉన్న చిన్న చిన్న ఫాలికల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫాలికల్ నంబర్స్ ఎక్కువగా ఉంటే ఈ హార్మోన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫాలికల్స్ కనుక తక్కువగా ఉంటే ఈ హార్మోన్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. అండ్ ఇది సింపుల్ బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ ని మనం పీరియడ్స్ కి సంబంధం లేకుండా నెలలో ఎప్పుడన్నా చేయొచ్చు. రిపోర్ట్ మనకి 1 or 2 days లో వచ్చేస్తుంది. సో ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా PCOS లేదా నార్మల్ రిజర్వ్ ఉన్న పేషెంట్స్లో ఉంటుంది. సో హార్మోన్ లెవెల్ ఎక్కువ అంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అదే హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉంది అనుకోండి, ఇఫ్ ఇట్ ఇస్ స్పెషలీ లెస్ దెన్ 2 or less than 1.5 అంటే ఇట్ ఇండికేట్స్ దట్ దే హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ ఇన్ దియర్ హ్యాండ్. సో ప్రెగ్నెన్సీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే హార్మోన్స్ తక్కువ అంటే వాళ్ళకి ఎగ్ నంబర్స్ తక్కువ అని అర్థం. సో టైం తక్కువ ఉన్నప్పుడు మనం ఏ ప్రొసీజర్ అయితే మనకి మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఇస్తుందో ఆ ప్రొసీజర్ని సెలెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీని త్వరగా ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్.